अब देखो हर जगह में नया, जब निज़ाम पुराना पुल जो बनाए, हर चीज़ उन्होंने बना के अपने को दिए। उस्मानिया हॉस्पिटल, उस्मानिया यूनिवर्सिटी, आज जो असेंबली का काउंसिल हम लोग आज इनाग्रेट किए, वो भी निज़ाम सरकार ने बनाया। सब बंगले में आज काउंसिल भी हम चलाने के लिए कोशिश कर रहा है। फलकनुमा पैलेस, जितने भी पैलेस, जितने भी बंगले, जितने भी कॉलेज, जितने भी सरकार दवाखाने हैं, ये सब सारे मंजिल निज़ाम सरकार ने बना के अपने को दिए, मगर वो बचाने के लिए, वो चलाने के लिए अपने से नहीं हो पा रहा है। इसीलिए आज हमारे सरकार तय कर लिए, ये शहर का नाम रोशन करने के लिए, अच्छा अच्छा काम करने के लिए हम तय कर लिए। ये 3 महीने में हम लोग शहर में जितने भी पुराना मंजिल है, पुराना मंजिलों के साथ ओल्ड सिटी में जो फ्लाईओवर्स बनाए, ये जो रोड का वाइडनिंग का अकबर असद साहब ने कहा, सदर साहब ने मेट्रो रेल के जिगर निकाले, सदर साहब ने तुरंत मेट्रो रेल को दे दिए। आज वाइडनिंग चल रहा है, जल्द से जल्द मेट्रो रेल बनाएंगे। सदर साहब ने ये कहा, ये अपना जो तालाब मिरालम मंडी और जू पार्क के जगह में साफ फ्लाईओवर मांगा था। यहाँ पर जो पुराने शहर में ये बेंगलुरु हाईवे से पीवी नरसिम्हा फ्लाईओवर तक अच्छा हम लोग बड़े से बड़ा आज फ्लाईओवर ब्रिज बना रहे, काम चल रहा है, आप देखें। तो इसीलिए जब पुराना शहर में असदुद्दीन ओवैसी साहब जहाँ से इस देश को प्रतिनिधि बनकर जो आवाज़ उठा रहे, इस शहर में काम करने का जिम्मेदारी हमारे सरकार लिए। यहाँ के जो भी तरक्की है, इस देश के, इस राज्य के तरक्की है, आगे हम लोग हाई कोर्ट भी बगल में बना ले रहे, उस्मानिया हॉस्पिटल भी गोशा महल में बना रहे, नया उस्मानिया हॉस्पिटल। जो पुराना उस्मानिया हॉस्पिटल का बंगला है, उसको अच्छे तरीक़ा से हम सुधार के दुनिया से जो यात्री आ रहे हैं यहाँ पर, वो दिखाने के लिए हम लोग कोशिश कर रहे हैं। इसीलिए जो सरकार कदम उठा रहे, MIM के तरफ से असदुद्दीन ओवैसी मदद मिल रहा है, MIM और सदर साहब मोहतरम असदुद्दीन ओवैसी को। మిత్రులారా, ఈరోజు ఈ నగరం అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను, మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని, చెరువులను, ఈరోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈరోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈరోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర నిశ్చయంతో ఉన్నది. కార్యక్రమంలో భాగంగా ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునే వాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా, బతుకమ్మలను నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. కబ్జాలు పెట్టిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించినాం. ఇవాళ వేలాది మంది అక్కడ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నారు. సాయంత్రం పూట పిల్లలు మంచిగా అక్కడ క్రీడలు ఆడుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ కూడా బుమ్రక్ దౌలా గతంలో ఎట్లుండే, ఒక సంవత్సరం క్రితం ఎట్లుండే, ఈరోజు ఎంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ వందలాది మంది పిల్లలు సాయంత్రం అయితే క్రీడలు ఆడుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున సాయంత్రం మహిళలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ మన్మరాన్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసినాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా, ఇక్కడ ఒక లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరికి కూడా ఆడపిల్లలకు, మహిళలకు, ఎలాంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పొద్దున సాయంత్రం పోలీసులను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలు వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఇక్కడ మా ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు ఇందిరమ్మ చీరలు కట్టుకొని, పాలపిట్ట కలర్లో
మా ఆడబిడ్డలందరూ ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ నాకు తెలిసి స్వయం సహాయక సంఘాలలో సభ్యులు అయి ఉంటారు. కాకపోతే మీరు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా మారండి. ఇక్కడ ఈ లేక్ ఎకానమీ, ఈరోజు ఈ లేక్ మీద మీకు స్టాల్స్ పెట్టించి మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక్కడ మనం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిద్దాము. నేను రంగనాథ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ లేక్లో ఆడపిల్లలకు ఇది లేక్ ఎకానమీ, ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయండి. కేవలం ఆహ్లాదకరమైన వాతావరణము, లేక్, ఇక్కడ ఉండే క్రీడల కోసమే కాదు, ఒక ఆర్థిక వ్యవస్థను ఎవరైనా ఆడపిల్లలు, కుటుంబ సభ్యులు కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ వచ్చి వాకింగ్ చేసి ఇక్కడనే కొనుక్కునే విధంగా ఉదయం వస్తే పాలు, పండ్లు, కూరగాయలు కొనుక్కోవడానికి అవసరమైన స్టాల్స్ని ఒక పక్కన నీట్గా, ఎలాంటి చెత్త జమ కాకుండా చాలా నీట్గా నిర్వహించడానికి కూడా ఈ లేక్ ఎకానమీని ఈరోజు చేయండి. ఇదే కాదు, ఈరోజు మూసి పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని, రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. కుటుంబాలు ఉదయం పూట ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా తిప్పుకొని వచ్చి ఏమైనా ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ओल्ड सिटी में जितने भी बेरोजगार बहुत ज़्यादा है, नौजवान लोगों को कुछ नौकरी नहीं मिल रहा है, इसीलिए रात भर जो मूसी नदी के किनारे में नाइट इकोनॉमी रात भर दुकान चले, वहाँ पर पूरा होटल और बाकी का पूरा बिजनेस चले तो नौजवानों को कुछ रोजगार मिलने वाला है। इसीलिए रात भर मूसी 55 किलोमीटर में ये पूरा अच्छा तरक्की, जैसा अभी गुमरखदौला लेक जो बनाए ऐसे ही पूरा गंडीपेट से लेकर गौरारम तक जो रामोजी फिल्म सिटी तक जो पूरा मूसी नदी है उसके पूरा अगल बगल में पूरा जैसा ये बनाए वैसे बनाने के लिए हम लोग कोशिश करें। कोई किसी ने किसी का गरीब का घर रहा तो उसको घर दिलाएंगे, किसी को सड़क पे छोड़ने का नहीं हमारे सरकार के इरादा। गरीबों को बचाने के लिए गरीबों को भी अगल बगल में वहीं अच्छा घर एक प्लानिंग बना रहे। आगे हम सदर साहब से भी बात करता हूँ, जितने भी ये मूसी नदी के अगल बगल में गरीब लोग हैं उन लोगों के लिए भी घर बना के देंगे सरकार के पैसे से। ये पूरा बनाए तो हर नौजवान को नौकरी मिलने वाला है, हर किसी को कुछ ना कुछ काम मिलने वाला है। ऑटो चलाने वाले को, टैक्सी चलाने वाले को, जो होटल चलाने वाले को, हर किसी को रात भर दुकान चले तो उनका इनकम भी बढ़ने वाला है, उनके परिवार का भी तरक्की होने वाला है। इसीलिए आप लोग सब जमा होकर हम खुद वहाँ बैठ के काम करवा लेना। आज देखो, पहले किसी को दुख आया था यहाँ पर जो रंगनाथ ने जो काम कर रहे थे, आज के तारीख में सबके चेहरे में अच्छा खुशी दिख रहा है। मैं वहाँ से देखते देखते आ रहा हूँ, कोई किसी ने गुस्सा में है, कोई नुकसान हुए सो वाले दुखी में है क्या बोल के मैं देखते रहा हूँ, सब खुशी में दिख रहा है। इसीलिए ये शहर अपना है, शहर का जिम्मेदारी भी अपना है। खासकर सदर से मेरा एक ही गुजारिश है, आपके जितने भी पार्टी वर्कर्स, आपके फॉलोअर्स है, सबको आप एक आदेश दे दिए, आप एक आदेश दे दिए तो सब कुछ सुधर। काम लेने आगे भी जो फ्लाईओवर, जो मेट्रो रेल, हर चीज ओल्ड सिटी में आपको मिलना चाहिए। इतने साल कोई भी आया आपको भाषण दे के गए,
रमजान आए तो बिरयानी कुर्बानी खिला के खुशी करके चले जा रहे थे। इस रमजान में कुर्बानी खिलाऊंगा। यहाँ आज तो काम देने का काम चल रहा है तेजी से। फ्लाईओवर का भी बहुत दिन से ऐसे पड़ा हुआ था। आते ही मैं फ्लाईओवर का खत्म कर ले चंद्र। आज यहाँ भी काम चल रहा है। जरूर जरूरी नहीं देखो रमजान तो आप रमजान आए धन्यवाद कहना चाहते। రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసి అభివృద్ధి చేసిన అధికారులను మా ఆడబిడ్డలందరూ కూడా ఈటీవీ మా టీవీ సీరియల్ చూడకుండా ఓపికగా ఇక్కడ కూర్చున్నారు. మా అక్కలకి ఇంటాయన ఇంకా వస్తలేదు, వంట చేసి పెడతలేదు అని అనుకుంటుండొచ్చు. ప్రతిరోజు ఉండే పంచాయతీ అది. ఓ రోజు ఇట్లా మనం బయటకు వచ్చి ఇట్లా మంచి వాతావరణంలో ఉంటే మంచి గాలి పీల్చుకుంటే మనకు కూడా సంతోషం ఉంటుంది. మా ఆడపిల్లలు ఇంతసేపు ఉండి మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో 2 రోజులు పూర్తి అయిపోయింది. 3వ రోజుకు రాబోతున్నాం. రాష్ట్రం నలుమూలల ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాము. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి. ఈ రోజు మహిళా దినోత్సవము. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.